Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. సామాజిక సేవా రంగంలో నిరంతరం వినూత్న కార్యక్రమాలతో దూసుకుపోతున్న జేసీఐ ఒంగోలు విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజారోగ్యమే పరమావధిగా నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన ఒంగోలు చర్చి సెంటర్, మిర్యాలపాలెం రోడ్, ట్రంక్ రోడ్, గాంధీ రోడ్, మస్తాన్ దర్గా మరియు పాత కూరగాయల మార్కెట్ పరిసరాల్లో నిండు వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా రోడ్డు పక్కన కష్టపడుతూ జీవనం సాగిస్తున్న చెప్పులు కుట్టేవారు, పూలు మరియు పండ్లు అమ్ముకునేవారు, సోడా బండ్లు నిర్వాహకులు, బెల్టుల వ్యాపారులు, కొబ్బరి బోండాల విక్రేతలు, ఆటో డ్రైవర్లతో పాటు నిరంతరం విధి నిర్వహణలో ఉండే ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ప్లాస్టిక్ బాటిల్స్లో నీటిని తాగడం వల్ల వచ్చే క్యాన్సర్ వంటి భయంకరమైన ఆరోగ్య దుష్ప్రభావాలపై సంపూర్ణ అవగాహన కల్పించే ఉద్దేశంతో జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ జేసీ సెన్ శబరీనాథ్ పి నాయర్ గారి గౌరవ సమక్షంలో వారి చేతుల మీదుగా ఉచితంగా స్టీల్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జేసీఐ ఒంగోలు ట్రెజరర్ జేఎఫ్ఎం జనసేవ శ్రీనివాస్ ప్లాస్టిక్ మహమ్మారి వల్ల భూమికి, మానవ ఆరోగ్యానికి జరుగుతున్న తీవ్ర నష్టాన్ని వివరిస్తూ ఆరోగ్యకరమైన సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ స్టీల్ బాటిల్స్ వాడకాన్ని ఒక ఉద్యమంలో అలవాటు చేసుకోవాలని పిలుపునివ్వగా, జేసీఐ ఒంగోలు వైస్ ప్రెసిడెంట్ జేసీ ఎస్జీఎఫ్ కె శివకోటిరెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ప్రసంగిస్తూ ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం వల్ల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలను క్షుణ్ణంగా వివరించడమే కాకుండా జేసీఐ సంస్థ కేవలం సేవా కార్యక్రమాలే కాకుండా సమాజంలో బాధ్యతాయుతమైన మార్పును తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తుందని, ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా సామాన్య శ్రామికులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని ఆకాంక్షించారు. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతానికి ఉదార స్వభావంతో ఆర్థిక సహకారాన్ని అందించిన దాతలు జేసీ వంశీకృష్ణ, జేసీ ఈషా గుప్తా, జేసీ విష్ణు సత్యన్, జేసీ జనసేవ శ్రీనివాస్, జేసీ వీరబ్రహ్మం, మాంటిసోరీ హై స్కూల్, జేసీ బట్టు రామకృష్ణ, జేసీ సూర్య ఏడుకొండలు, జేసీ నారాయణ రెడ్డి, జేసీ బాలకృష్ణ, జేసీ బి శ్రీకాంత్, జేసీ బొమ్మల శ్రీనివాస్, జేఎఫ్ఎం కె బాలసుబ్రహ్మణ్యం, జేసీ పి శ్రీనివాసరావు మరియు జేసీ దాసరి కృష్ణారావుల సమిష్టి సహాయంతో ప్రెసిడెంట్ చేతుల మీదుగా బాటిల్స్ పంపిణీ చేయగా, ఈ క్షేత్రస్థాయి సేవా కార్యక్రమంలో జేసీఐ ప్రతినిధులు బి శ్రీకాంత్, మాజీ సెక్రటరీ గణేష్, అడుసుమల్లి శ్రీనివాసరావు, భూపతి రమేష్ మరియు మార్గదర్శి చిట్స్ ఫండ్స్ ప్రతినిధి బట్టు రామకృష్ణ తదితరులు స్వయంగా పాల్గొని లబ్ధిదారులలో పర్యావరణ చైతన్యాన్ని నింపిన తీరును నగర ప్రముఖులు మరియు ప్రజల ముక్త కంఠంతో అభినందించారు. అంటే ఒకసారి 2 సార్లు తాగొచ్చు, ఎక్కువ సార్లు తాగటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దాంట్లో అయితే మీకే మంచిది కాదు, క్యాన్సర్ వస్తుంది. అందుకే మీరు అసలు అయ్యాక వేడి ప్రాంతం మొత్తం వేడి వస్తూ ఉంటుంది, ఇంకా ప్రాబ్లం కదా. దాన్ని తాగండి, మరి ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. ఏ ప్లాస్టిక్ వాటర్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందమ్మా. ఆరోగ్యానికి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఓకేనా, దానివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న మీ పరిసర ప్రాంతాల్లో చాలా కష్టం కాబట్టి ఖచ్చితంగా స్టీల్ బాటిలే వాడండి. ఓకేనా, మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. జేసీఐ ఒంగోలు తరఫున మేము ఇస్తున్నాం స్టీల్ బాటిల్స్. ఓకేనా, ప్లాస్టిక్ అనేది నివారించాలి. ఓకేనా, ఎక్కువ అంటే వాటర్ దీంట్లోనే తాగండి. ఎక్కువ సార్లు దీంట్లో ఒకసారి తాగొచ్చు, 2 సార్లు తాగొచ్చు, ఎక్కువ సార్లు తాగకూడదు. ఓకేనా, అందుకని ఏంటంటే దీన్ని అవాయిడ్ చేయండి. దీంట్లో మనం ప్రతిరోజు వాటర్ పట్టుకొని తెచ్చి దీంట్లో తాగితే ఎక్కువ కాలం మనం తాగొచ్చు, ఎక్కువ కాలం జీవిస్తాం. ఓకేనా, క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అది ఈ బాటిల్లో వాటర్ తాగకూడదు. అంటే స్టీల్ బాటిల్లో వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఓకేనమ్మా, తాగితే ఏంటంటే వేడికి దాంట్లో ఉన్న ప్లాస్టిక్ నీళ్ళలో కలిసి మీకు క్యాన్సర్ వస్తుంది. అది మంచిది కాదు. అందుకనే వాడాలి. ఆ బాటిల్ వాడకూడదు, ఇది రోజు వాడుకోవాలి. జేసీఐ ఒంగోలు
వ్యక్తం చేస్తున్నాం. మీరు ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తాగడం వల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది, ఆరోగ్యానికి హానికరం. ఓకేనా? కాబట్టి ఏంటంటే ఈ రోజు నుంచి మన ఇదిగో స్టీల్ బాటిల్ ఇస్తాం, జేసీ ఒంగోలు నుంచి స్టీల్ బాటిల్ ఇస్తా ఉన్నాం. స్టీల్ బాటిల్లో మంచినీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఓకేనా? ఇది ఫ్రీగానే ఇస్తున్నాం జేసీ ఒంగోలు నుంచి. ఖచ్చితంగా దీన్నే వాడండి, మీకు మంచిది ఆరోగ్యానికి. ఒకసారి చూడండి ఒకసారి. పెద్దయినా జేసీ ఒంగోలు తరఫున ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగితే క్యాన్సర్ కారకం అని చెప్పేసి స్టీల్ బాటిల్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. దీంట్లోనే వాటర్ తాగాలి. అలాగే మీ కుటుంబంలో కానీ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి, స్టీల్ బాటిల్లో వాటర్ తాగండి, ప్లాస్టిక్లో తాగొద్దని చెప్పి. ఓకేనా? అట్లా మా ఇది జేసీ తరఫున పర్యావరణ పరిరక్షణ గురించి ప్లాస్టిక్ వాటిలో నీళ్లు తాగకూడదు. ఎందుకంటే ఒకసారి 2 సార్లు తాగచ్చు, కానీ ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ అంతా ఎండకి నీళ్ళలో కలిసి క్యాన్సర్ కారకం అవుతుంది అనమాట. అందువల్ల మేము జేసీ తరఫున వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, ఇట్లా ఎండ నిలబడే వాళ్ళకి మేము స్టీల్ బాటిల్స్ ఫ్రీగా ఇస్తున్నాం. దీంట్లో రేపటి నుంచి మంచి నీళ్ళు తాగండి. దీంట్లో తాగితే మా ఆరోగ్యానికి మంచిది. ప్లాస్టిక్ వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుంది. మీరు ఏ ఇష్టం అది తాగితే క్యాన్సర్ వస్తుంది. ఇది చూడు స్టీల్ బాటిల్ వస్తుంది, దాని గోళీ ఆరోగ్యం మంచిది, అది తాగితే క్యాన్సర్ వస్తుంది. ఏంటంటే మన ఆరోగ్యానికి హానికరం. ఓకేనా? దీన్ని తాగటం వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది వస్తుంది. అందులో ఏంటంటే మేము రియల్గా చెప్పాలంటే క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని ఏంటంటే మేము జేసీ ఒంగోలు నుంచి అందరికీ కూడా ఉచితంగా మనం ఇగో స్టీల్ బాటిల్ ఇస్తా ఉన్నాం. దీన్నే తాగు, నీ ఆరోగ్యం కాపాడుకో. ఓకేనా? అది పట్టుకోండి. బాబాయ్, వాటిలో తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఓకేనా? ఎక్కువ దాంట్లో తాగకూడదు. స్టీల్ బాటిల్లోనే వాటర్ తాగాలి మనం. ఓకేనా? మా ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగకూడదమ్మా, తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఈ స్టీల్ బాటిల్లో తాగండి. జేసీ ఒంగోలు తరఫున మీ ఇలాంటి వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారమ్మా. అంటే దాని ఏంటంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీన్ని తాగండి. రోజు తెచ్చుకోమ్మా బాటిల్, ఆరోగ్యం కంటే సరే, జేసీ ఒంగోలు తరపున ఓకేనా, ప్లాస్టిక్ బాటిల్ వాడటం వల్ల ఏంటంటే మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం ఉంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని జేసీ ఒంగోలు మన ఒంగోలులో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకి, రోడ్డు మీద పెట్టుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల మొత్తానికి కూడా మన స్టీల్ బాటిల్స్ పంపిణీ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ రావడం తథ్యం. ఓకేనా? కాబట్టి మేము మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి జేసీ ఒంగోలు తరపున మేము బాటిల్ మీకు ఇస్తున్నాం. మీరేం చేస్తారు? ప్లాస్టిక్ని మ్యాక్సిమం వాడకుండా దీంట్లోనే వాటర్ తాగాలి. మీకు తెలిసిన వాళ్ళకి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ చేసి చెప్పాలి. ప్లాస్టిక్ వాడితే వస్తుంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి దీంట్లోనే వాడాలి. ఓకేనా? అందరికీ నమస్కారం. నా పేరు కె శివకోటి రెడ్డి, జేసీ శివకోటి రెడ్డి, జేసీఐ ఒంగోలు వైస్ ప్రెసిడెంట్. అలాగే మా జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ గారు అయినటువంటి శబరినాథ్ గారు, అలాగే సెక్రటరీ వీరబ్రహ్మం గారు, ట్రెజరర్ జనసేన శ్రీనివాస్ గారు, అలాగే మిగతా పాస్ట్ ప్రెసిడెంట్స్, జేసీఐ సభ్యులు అందరం కూడా ఒక పర్యావరణాన్ని కాపాడే విషయంలో మంచి, అంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు, అంటే పూలు అమ్మేవాళ్ళు, అలాగే బండి మీద కొబ్బరి బాండాలు అమ్మేవాళ్ళు, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్లాస్టిక్ని నిషేధిస్తూ ఈ స్టీల్ బాటిల్లోనే మంచినీళ్ళు అనేవి తాగాలని చెప్పేసి మన జేసీ ఇండియా త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద కూడా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా జేసీ ఒంగోలు ఆధ్వర్యంలో దాదాపు ఒక 250 బాటిల్స్ రోడ్డు పక్కన చిరు వ్యాపారులకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చివరి రోజు, సో మిగిలిన బాటిల్స్ కూడా ఈరోజు దాదాపు అందరికీ అందే విధంగా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో జేసీ ఒంగోలు ఎప్పుడు ముందంజలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జేసీ ఒంగోలు ప్రెసిడెంట్ మా అందరి బృందానికి, జేసీ పాస్ట్ ప్రెసిడెంట్స్కి అందరికీ, అలాగే ఎవరైతే ఈ బాటిల్స్ డిస్ట్రిబ్యూషన్లో భాగస్వాములు అయ్యారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. అందరికీ నమస్కారం అండి. నేను జేసీ ఒంగోలు ట్రెజరర్ జేఎఫ్ఎం జనసేవ శ్రీనివాస్. మేము జేసీ ఒంగోలు తరఫున జేసీ ప్రెసిడెంట్ ఒంగోలు శబరినాథ్ గారి ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి కూడా మన ప్లాస్టిక్ మీద అవేర్నెస్ చేస్తూ ఒంగోలులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మేము స్టీల్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది.
అంటే ఈ స్టీల్ పార్టీస్ అనేవి మా జేసీఐ ఒంగోలు సభ్యుల యొక్క సహకారంతోనే ఈ యొక్క స్టీల్ పార్టీస్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మన జేసీఐ సభ్యులు కావచ్చు, జేఏసీ సభ్యులు కావచ్చు, తర్వాత పాస్ట్ ప్రెసిడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి ఈ 4 రోజుల నుంచి సహకరించి పూర్తి సహకారం అందించారు. మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ వాడటం వల్ల ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, అది మ్యాక్సిమం క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుందని, కాబట్టి ప్లాస్టిక్ని రీయూజ్ చేయకూడదని, అంటే ఒకసారి యూజ్ చేసిన దాన్ని మళ్ళీ యూజ్ చేయకూడదని చెప్పి మేము తెలపడం జరిగింది. అంతేగాక ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కరగడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని చెప్పి, అలాగే ఆ ప్లాస్టిక్ వల్ల వచ్చేటువంటి అనర్థాలు మొత్తం కూడా వాళ్ళకి అవగాహన కల్పించి ఒంగోలులోని దాదాపుగా అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. దీనికి జేసీఐ ఒంగోలు అలాగే జేసీఐ ఇండియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా జేసీ వైస్ ప్రెసిడెంట్ మన శివకోటిరెడ్డి గారికి, అలాగే డైరెక్టర్స్, అలాగే మన పాస్ట్ సెక్రటరీ మన శ్రీకాంత్ గారు, అలాగే జేసీఐ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ. మన ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. టైటానిక్ థీమ్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. First time in Ongole City. Titanic Museum Exhibition. Lakshmi Cultural Exhibition. కొత్త కూరగాయల మార్కెట్ వెనుక అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ఒంగోలు.